So the topic is splitting of d orbitals in octahedral complexes. Okay, splitting of d orbitals in octahedral complexes. First మనం d orbitals అంటే ఏంటో తెలుసుకుందాం. d orbitals షేప్ చూద్దాం. సో we have 5 d orbitals. ఎన్ని d orbitals ఉంటాయి? 5 d orbitals ఉంటాయి. 5 d orbitals. ఓకే, ఆ 5 d orbitals in dxy, dyz, dzx, dx square minus y square, dz square. ఓకే, సో dxy ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ వై యాక్సిస్, ఇట్లా డబుల్ షేప్ dxy. ఓకే, dyz ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయి అని అంటే dyz ఇలాగా. ఓకే, అండ్ dzx xz, dyz, dzx. అంటే ఇప్పుడు ఈ లోబ్స్ ఎక్కడున్నాయి? ప్లేన్లో ఉన్నాయి. అంటే ఎక్స్ వై ప్లేన్లో, యాక్సిస్, ఇవేమో యాక్సిస్, దీస్ ఆర్ యాక్సిస్. ఇవేంటి? ఈ 3 యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్. కానీ ఈ లోబ్స్ ఎక్కడున్నాయి? ఎటు డైరెక్షన్లో ఉన్నాయి? ప్లేన్లో ఉన్నాయి. ఓకే, అంటే ఎలక్ట్రాన్ క్లౌడ్ ఈజ్ ప్రెజెంట్ ఆన్ ప్లేన్. అంటే దీని అర్థం ఏంటి అని అంటే ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఈజ్ ప్రెజెంట్ ఇన్ ప్లేన్. ఓకే, అంటే ఎలక్ట్రాన్స్ ఈ ప్లేన్లో ఉన్నాయి అని అర్థం. సేమ్ ఇందులో కూడా dyz అంటే yz ప్లేన్లో ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉంది. ఈ xz అంటే ఈ xz ప్లేన్లో ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉంది. ఓకే, ఇన్ ద సేమ్ వే ఈ ఆర్బిటాల్ ఎలా ఉంటుంది అని అంటే షేప్ xy షేప్. ఓకే, ఇప్పుడు ఏంటి ఎలా ఉంది? ఎలక్ట్రాన్ క్లౌడ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, వై యాక్సిస్ మీద ఉంది. ఓకే, dx స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇప్పుడు dz స్క్వేర్ ఎలా ఉంటుందంటే ఇది z యాక్సిస్ అనుకుందాము. సో ఇలా ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్ క్లౌడ్ ఈ ఆర్బిటాల్స్ అంటే ఏంటి అని అంటే ఎలక్ట్రాన్ క్లౌడ్ ఇక్కడ ఉంది అని అర్థం. ఓకేనా, ఇప్పుడు దీంట్లో ఎలక్ట్రాన్ క్లౌడ్ ఎక్కడుంది? z యాక్సిస్ మీద ఉంది. ఓకే, సో ఫస్ట్ మనకి ఈ లోబ్స్ తెలవాలి. తర్వాత ఇప్పుడు స్ప్లిట్టింగ్ ఆఫ్ d ఆర్బిటాల్స్ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. ఇప్పుడు కాంప్లెక్స్ అంటే ఏంటి అని అంటే మెటల్ లైగ్యాండ్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ లైగ్యాండ్స్ ఒకవేళ మెటల్ని అప్రోచ్ అయితే మనకు ఒక కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇలాగా. అంటే మెటల్ చుట్టూ లైగ్యాండ్స్ ఉంటే దీన్ని కాంప్లెక్స్ అని అంటాం. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ అంటే ఏంటి అంటే ఒకవేళ 6 లైగ్యాండ్స్ ఉండి ఈ షేప్లో లైగ్యాండ్స్ అరేంజ్ అయితే దీన్ని ఆక్టాహెడ్రల్ అని అంటాం. ఈ షేప్ని ఏమంటామంటే మనం ఆక్టాహెడ్రల్ షేప్. ఓకే, సో దిస్ ఈజ్ ఆక్టాహెడ్రల్. ఇక్కడ ఏమని చదువుతున్నామంటే ఇప్పుడు స్ప్లిట్టింగ్ ఆఫ్ d ఆర్బిటాల్స్ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. అంటే ఇప్పుడు ఇది మెటల్ కదా, మెటల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కోబాల్ట్ అనుకుందాం. కోబాల్ట్ అంటే ఏంటి? ఇది ఏ గ్రూప్, ఏ పీరియాడిక్ టేబుల్ ఎక్కడ ఉంటుంది? డి బ్లాక్లో ఉంటుంది. అవునా? అంటే ఇప్పుడు చూడండి, స్కెనడియం, టిటానియం, వెనిడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఫెర్రం, కోబాల్ట్, ఇవి మొత్తం 3D సిరీస్ కదా, 3D సిరీస్ ఇవి. ఓకే, డి బ్లాక్లో ఉన్నాయి, 3D బ్లాక్లో ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంది? డి ఆర్బిటాల్స్ ఇందులో ప్రెజెంట్ ఉన్నాయి. అంటే డి ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము హైడ్రోజన్, హీలియం, హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం అని చదువుతాం. అంటే ఇదేంటి? ఎస్ బ్లాక్. ఎస్ బ్లాక్ అంటే ఏంటి? S1 అనే కదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేది. ఎట్ ద సేమ్ టైం ఇవేం ఎలిమెంట్స్? డి బ్లాక్ ఎలిమెంట్స్. అంటే ఈ డి ఆర్బిటాల్లో మనకి 1, 2, అలాగా 10 వరకు ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే డి ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకేనా? సో డి ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయి? మనం మామూలుగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు డిఎస్ అని రాస్తాం. అంటే డి ఆర్బిటాల్స్ ఇట్లా రాస్తాం మనం.
అవునా, డి ఆర్బిటాల్స్, ఎస్ ఆర్బిటాల్స్ అని. ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే ఈ ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్బిటాల్స్ dxy, dyz, dzx, dx² - y², dz². ఈ 5 ఆర్బిటాల్స్కి సేమ్ ఎనర్జీ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్. ఈ ఆర్బిటాల్స్ అంట ఇంతకుముందు ఒకేలాగా ఉన్న ఆర్బిటాల్స్ ఈ కాంప్లెక్సెస్లో స్ప్లిట్ అవుతున్నాయి అని అంట. ఓకేనా. అంటే ఇంతకుముందు ఇలాగ లైన్గా రాసేవాళ్ళం, అంటే అన్నిటి ఎనర్జీ సేమ్ ఉంది. కానీ ఈ డి ఆర్బిటాల్స్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లో స్ప్లిట్ అవుతున్నాయి. అంటే కింద 3 వస్తున్నాయి, పైన 2 వస్తున్నాయి. ఓకేనా, స్ప్లిట్ అవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్ ఉంది. ఓకేనా. కోబాల్ట్ అంటే D7S2. ఓకే. సో కోబాల్ట్ 2+ ఎంత, 2+ అంటే 2 ఎలక్ట్రాన్స్ తగ్గడం, అంటే ఈ లాస్ట్వి 2 ఎలక్ట్రాన్స్ తగ్గిపోతాయి, అంటే మనకి D7. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, D7 అంటే మనం ఎలా రాస్తాం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, 1 2 3 4 1 2 3 4 5 6 7, అంటే అన్నిటి ఎనర్జీ సేమ్ ఉంది. ఓకేనా. ఇది కోబాల్ట్ కమ్స్ అండర్ డి బ్లాక్ను, అంటే ఇందులో డి ఆర్బిటాల్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ కోబాల్ట్ని ఈ లైగాండ్స్ అప్రోచ్ అవుతున్నాయో, అంటే లైగాండ్స్ ఆక్టాహెడ్రల్ ఇలాగే ఉంటాయి కదా, లైగాండ్స్ అప్రోచ్ అవుతున్నాయో ఇవంట ఇట్లా స్ప్లిట్ అయిపోతున్నాయి అంట. అంటే 3 కిందకు వస్తున్నాయి, 2 పైనకి వెళ్తున్నాయి. ఓకేనా. 3 కిందకు వస్తున్నాయి, 2 పైనకి వెళ్తున్నాయి. ఇప్పుడు చూద్దాము మరి ఎందుకు ఇలా జరుగుతుంది, స్ప్లిట్టింగ్ ఎందుకు జరుగుతుంది అనేది కాన్సెప్ట్. ఓకే. సో స్ప్లిట్టింగ్ ఎందుకు జరుగుతుంది అని అంటే ఇప్పుడు మనం క్లియర్గా ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. ఇలాగా లైగాండ్, ఇది ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్, అంటే ఇది ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్. సో నార్మల్గా ఈ లైగాండ్స్ లేనప్పుడు కోబాల్ట్లో డి ఆర్బిటాల్స్ ఎట్లున్నాయి, డి ఆర్బిటాల్స్ మనకి ఇట్లా సేమ్ ఎనర్జీతో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే లైగాండ్స్ ఇలా ఆక్టాహెడ్రల్ లాగా డైరెక్షన్ నుండి కోబాల్ట్ని అప్రోచ్ అవుతాయో అప్పుడు డి ఆర్బిటాల్ అనేది స్ప్లిట్టింగ్ జరుగుతుందంట. మరి ఎందుకు ఇట్లా స్ప్లిట్టింగ్ జరుగుతుంది, వీటిని ఏమంటామనంటే T2G ఆర్బిటాల్ అంటాం. వీటిని ఈ రెండింటిని కలిపి మనము ఈజీ ఆర్బిటాల్స్ అంటాం. T2G ఆర్బిటాల్స్ అంటే ఏంటి, ఇందులో ఈ కింద 3 ఏంటంటే DXY, DYZ, ZX. ఇదేంటి dx² - y², dz². అంటే ఇందులో DXY, DYZ, DXZ ఏమో కిందకి అంటే లోవర్ ఎనర్జీకి వచ్చేసినాయి. dx² - y², dz² ఏమవుతుంది, హై ఎనర్జీకి వెళ్ళిపోతుంది. ఓకే. సో మరి ఎందుకు ఇలాగ డిఫరెన్స్ జరుగుతుంది అని అంటే ఇప్పుడు మామూలుగా ఇది ఏ యాక్సిస్లో ఉన్నాయి, ఇది x యాక్సిస్, దిస్ ఈజ్ y యాక్సిస్, దిస్ ఈజ్ z యాక్సిస్. ఓకేనా, ఇది z యాక్సిస్. ఇప్పుడు కోబాల్ట్లో ఏముంటాయి, డి ఆర్బిటాల్స్ ఉంటాయి, రైట్. సో ఇప్పుడు కోబాల్ట్లో డి ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకే. ఏమేమి డి ఆర్బిటాల్స్ ఉంటాయి, dxy ఉంటుంది, dyz ఉంటుంది, dzx ఉంటుంది, dx² - y² ఉంటుంది, dz². 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ dxy ఆర్బిటాల్ రాద్దాం. ఓకే. ఇంకా కొంచెం క్లియర్ ఇక్కడ రాస్తాం. సో కోబాల్ట్, సో dxy ఆర్బిటాల్ రాద్దాం. ఓకేనా. ఇందులో డి ఆర్బిటాల్ dxy ఉంటుంది కదా ఇందులో. సో మనం ఇది x, ఇది y, ఇది z, ఇది y అనుకుందాం. ఓకే. dxy ఇప్పుడు ఎలా ఉంటుంది, dxy, ఇది y డాష్, ఇది x డాష్, ఇది z డాష్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి లోపు dxy కదా, dxy అంటే xyకి ఉంటుంది. ఓకేనా, xy ప్లేన్లో ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటి dyz అంటే yకి zకి ప్లేన్లో ఉంటుంది. అదే కదా, ఇక్కడ అవే కదా ఉన్నాయి, dyకి zకి మధ్యలో ప్లేన్లో ఉన్నాయి. అట్లనే ఇప్పుడు
డివైకి జెడ్కి మధ్యలో ప్లేన్లో ఏముంది, డివైజెడ్ ఉంది, ఇది డిఎక్జెడ్ ఉంది. ఇంకొకటి ఏంటి, డిఎక్స్వై, డిఎక్స్వై, డివైజెడ్. నెక్స్ట్ డిఎక్స్జెడ్, ఎక్స్కి జెడ్కి మధ్యలో ఇట్లా ఇంకొక లోబ్ ఉంది. ఓకే, ఇంకొక డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఎలా ఉంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇట్లా యాక్సిస్ మీద ఉంది, అవునా? అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎలా ఉంది, యాక్సిస్ మీద ఉంది, డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఇది డిఎక్స్జెడ్. డిజెడ్ స్క్వేర్ ఎలా ఉంది, ఇలా ఉంది, డిజెడ్ స్క్వేర్, అంటే ఇది డిజెడ్ స్క్వేర్. ఓకే, డిజెడ్ స్క్వేర్. ఇప్పుడు మనకి 5 ఆర్బిటాల్స్, 5 లోబ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఆక్టాహెడ్రల్ ఏమవుతుంది, లైగాండ్స్ ఏ డైరెక్షన్ నుండి వస్తున్నాయి, ఎక్స్ డైరెక్షన్ నుండి ఒకటి వస్తుంది, వై డైరెక్షన్ నుండి వస్తుంది, జెడ్ డైరెక్షన్ నుండి వస్తుంది. అంటే ఇప్పుడు లైగాండ్ ఇటు నుండి అప్రోచ్ అవుతుంది, లైగాండ్ ఇటు నుండి అప్రోచ్ అవుతుంది, లైగాండ్ ఇటు నుండి అప్రోచ్ అవుతుంది. సేమ్ ఇటు కూడా లైగాండ్ ఇటు నుండి, లైగాండ్ ఇటు నుండి, లైగాండ్ ఇటు నుండి అప్రోచ్ అవుతుంది. అప్పుడే కదా ఇది ఆక్టాహెడ్రల్ అవుతుంది. ఇలాగా ఇది ఆక్టాహెడ్రల్ కదా. ఇలా చూస్తే ఇది ఆక్టాహెడ్రల్. ఇట్లా అప్రోచ్ అవుతుంది. అప్రోచ్ అవుతున్నప్పుడు ఇప్పుడు చూడండి, లైగాండ్ అంటే ఏంటి, లైగాండ్ ఆల్వేస్ క్యారీస్ 2 లోన్ పేర్స్. ఈ లైగాండ్ ఏం చేస్తుంది, 2 ఎలక్ట్రాన్స్ని మెటల్కి ఇస్తుంది. లైగాండ్ పర్పసే ఎలక్ట్రాన్స్ని మెటల్కి డొనేట్ చేయడం. ఈ 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది. ఓకేనా, 2 ఎలక్ట్రాన్స్ ఇట్లా మెటల్కి డొనేట్ చేస్తుంది. అంటే ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, నెగటివ్ ఛార్జ్, అవునా? ఎలక్ట్రాన్స్ ఏంటి, నెగిటివ్ ఛార్జ్. అంటే నెగిటివ్ ఛార్జ్ ఇట్లా మెటల్ నుండి అప్రోచ్ అవుతుంది. అప్రోచ్ అయినప్పుడు ఇక్కడే ఆర్బిటాల్ ఉంది, డిజెడ్ స్క్వేర్ అనే ఒక ఆర్బిటాల్ ఉంది కదా. ఈ ఆర్బిటాల్ అంటే ఏంటి అర్థం, ఇక్కడ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉన్నట్టు. ఎలక్ట్రాన్ క్లౌడ్ అంటే ఇది కూడా నెగిటివ్ ఛార్జ్, దిస్ ఈజ్ ఆల్సో నెగిటివ్ ఛార్జ్. సో ఇప్పుడు ఇటు నెగిటివ్ ఉంది, ఇక్కడ ఒక నెగిటివ్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, 2 నెగిటివ్స్ వచ్చినప్పుడు రిపల్ అవుతాయి. ఎప్పుడైనా 2 సేమ్ పోల్స్ రిపల్ అవుతాయి కదా. అంటే ఈ నెగిటివ్ ఛార్జ్ రిపల్ అయ్యి డిజెడ్ స్క్వేర్ యొక్క, అంటే డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, డిజెడ్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది, డిజెడ్ స్క్వేర్ ఏమవుతుంది, రిపల్ అవుతుంది. రిపల్ అయితే దాని ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకటి ఇక్కడికి వచ్చేసింది డిజెడ్ స్క్వేర్. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఈ లైగాండ్ ఎటు నుండి అప్రోచ్ అవుతుంది, వై యాక్సిస్ నుండి, ఈ లైగాండ్ ఎక్స్ యాక్సిస్ నుండి అప్రోచ్ అవుతుంది. ఇట్లా అప్రోచ్ అయినప్పుడు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద ఏం ఆర్బిటాల్ ఉంది, డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఉంది కదా. డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఉంది కదా, ఇక్కడుంది డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. అంటే ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉంది, ఇటు నుండి కూడా మనకి ఎలక్ట్రాన్ క్లౌడ్ వస్తుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉంది ఈ యాక్సిస్ మీద. ఇప్పుడు ఇవి 2 ఏమైతే రిపల్ అవ్వడం వల్ల దీని ఎనర్జీ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇంకేదైనా లైగాండ్ ఈ మధ్యలో ఉన్నాయి చూసిండ్రా, ఈ ప్లేన్లో, ఈ ప్లేన్ వైపు ఏ నెగిటివ్ ఛార్జ్ అప్రోచ్ అవ్వట్లేదు. అప్రోచ్ అయ్యే 3 ఓన్లీ యాక్సిస్ మీద అప్రోచ్ అవుతున్నాయి. సో ఈ మధ్యలో నుండి ఏం అప్రోచ్ అవ్వట్లేదు కాబట్టి దెర్ ఈజ్ నో రిపల్షన్ ఉండకపోతే ఏమవుతుంది, దాని ఎనర్జీ తగ్గిపోతుంది. డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్. ఓకేనా. సో ఇందుకు మనకి స్ప్లిట్టింగ్ ఆఫ్ ఇది జరుగుతుంది. సో దీని డిఫరెన్సే డెల్టా నాట్. ఓకేనా.